Hi all, welcome to SSL Technologies. Today we will be learning about the differences between RAM and ROM. ఆల్రెడీ మీరు ప్రైమరీ మెమరీ వీడియో చూడండి ఒకసారి. ప్రైమరీ మెమరీ వీడియో చూసిన తర్వాత మీరు ర్యామ్ అండ్ రామ్ డిఫరెన్సెస్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. లెట్ us see the differences. RAM is volatile memory and ROM is non-volatile memory. అంటే power of once power is off, the data stored in the RAM will be completely erased. అదే ROMలో అయితే డేటా అనేది ఎరేజ్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ డేటా స్టోర్డ్ ఇన్ RAM can be retrieved and altered. ర్యామ్లో ఉన్న డేటా మనం రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎరేజ్ చేసి మళ్ళీ రీరైట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ రామ్లో స్టోర్ చేసిన డేటా యూ కెనాట్ ఎరేజ్ అండ్ రీరైట్ వన్స్ అగైన్. యూస్ టు స్టోర్ డేటా దట్ హ్యాస్ బిన్ కరెంట్లీ ప్రాసెస్. మనం ప్రజెంట్గా ఏదైతే వర్క్ చేస్తున్నామో దట్ వర్క్ విల్ బీ స్టోర్డ్ ఇన్ రామ్లో బట్ రామ్లో ఏం స్టోర్ అవుతుందంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అప్లికేషన్స్ లైక్ హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా రామ్లో స్టోర్ అవుతాయి. లైక్ మీరు ఏదైనా ఎంఎస్ వర్డ్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సిస్టమ్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆ ప్రాసెస్ మొత్తం ర్యామ్లో స్టోర్ అవుతుంది బిఫోర్ యూ సేవ్. వన్స్ ఇఫ్ యూ సేవ్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద హార్డ్ డిస్క్, సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది. బిఫోర్ సేవ్ చేసిన కన్నా ముందు ఏదైతే వర్క్ చేస్తున్నారో దట్ వర్క్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ర్యామ్ రీడ్ ఓన్లీ మెమరీ. అందుకే అందులో పవర్ ఆఫ్ అవ్వగానే ర్యామ్లో ఉన్న డేటా ఎరేజ్ అయిపోతుంది, మీ డేటా లాస్ అవుతారు సేవ్ చేయకపోతే. స్పీడ్ ఈజ్ హై స్పీడ్ మెమరీ స్లోవర్ దెన్ ర్యామ్లో ఉన్న డేటా ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు, రామ్లో ఉన్నది కంపారిటివ్లీ స్లోవర్ టు ర్యామ్. సైజ్ కెపాసిటీస్ లార్జ్ సైజ్ విత్ హయ్యర్ కెపాసిటీ. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ర్యామ్లో స్టోర్ చేయొచ్చు, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా యూ కెన్ స్టోర్ ఇన్ రామ్కి చాలా తక్కువ స్పేస్ అవసరం ఉంటుంది ఆల్రెడీ. దట్ మీన్స్ యూ కెనాట్ ఎరేజ్ ద డేటా కాబట్టి మనం రామ్లో తక్కువ స్పేస్ మాత్రమే అలాట్ చేస్తాం. ఆ తక్కువ స్పేస్లోనే లైక్ ప్రీడిఫైన్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ బిల్ట్ ఇన్ చేసిన అప్లికేషన్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ కూడా రామ్లో స్టోర్ చేసుకుంటాం. వాటికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు కాబట్టి లిమిటెడ్ స్పేస్ మాత్రమే అలాట్ చేస్తాం రామ్ సైజ్. CPU cache, primary memory are used for RAM and firmware and microcontrollers are used in ROM. Accessibility is data stored is easily accessible, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, అండ్ రామ్లో ఉన్న డేటా ఈజీలీ యాక్సెస్ చేయలేము. అండ్ హియర్ కాస్ట్లియర్, ర్యామ్ ఈజ్ కాస్ట్లియర్ అండ్ రామ్ ఈజ్ చీపర్ దెన్ ర్యామ్. కంపారిటివ్లీ టు రామ్ అనేది చీప్గా దొరుకుతుంది మనకి, ర్యామ్ ఈజ్ కాస్ట్లియర్. These are the main differences between RAM and ROM. Hope you have understood differences between RAM and ROM. Before watching this video, kindly go through the video on primary memory. Thank you all of you.